ఫర్టిలిటీ సెంటర్ కి ఫస్ట్ టైం వెళ్తున్నారా? అయితే ఈ 6 తప్పక ఫాలో అవ్వండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ దివ్య సాహిత్య నంబాల, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. 1. మీ పీరియడ్ వచ్చిన డే 2 or డే 3 వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీ బేస్ లైన్ స్కాన్ చేసి అండాల సంఖ్య ఆర్ ఎగ్ రిజర్వ్ తెలుసుకోగలం అండ్ అవసరమైన హార్మోన్ టెస్ట్ చేయడానికి కూడా ఇదే రైట్ టైం. 2. మెయిన్ పార్ట్నర్ కి వచ్చినప్పటికీ ఒక రోజు ఇంటర్ కోర్స్ ఆర్ స్పర్మ్ బయటకి ఇజాక్యులేట్ చేశాక 2 or 3 days గ్యాప్ ఉంచుకొని వెళ్ళండి. దీని వల్ల మీరు మల్టిపుల్ టైమ్స్ క్లినిక్ కి రాకుండా సేమ్ విజిట్ లోనే సిమెన్ అనాలిసిస్ కి శాంపిల్ ఇచ్చేయచ్చు. 3. పాజిటివ్ మైండ్ సెట్ తో స్ట్రెస్ ఫ్రీగా వెళ్ళండి. 4. కన్సల్టేషన్ కి వెళ్ళినప్పుడు మీ పాత ఆర్ ప్రీవియస్ మెడికల్ ఫైల్స్ అన్ని తీసుకుని వెళ్ళండి. డాక్టర్ కి మీ టోటల్ మెడికల్ హిస్టరీ గురించి ఐడియా వస్తుంది అండ్ మీకు సరిపడా ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. 5. ఫస్ట్ ఫర్టిలిటీ కన్సల్టేషన్ కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక 1 to 2 hours ఫ్రీగా స్పెండ్ చేసేలా వెళ్ళి రష్ చేసుకోకుండా మీ ఇష్యూస్ ఆర్ డౌట్స్